హాయ్ వర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక డెస్క్టాప్ ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక పీసీ ఉంది చూడండి. ఇది నేను చాలా రోజులు పక్కన పెట్టేశాను యూస్ చేయకోకుండా. బట్ ఇప్పుడు నేను ఆన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది ఆన్ కావడం లేదు. చూడండి నేను ఇక్కడ పవర్ బటన్ కూడా ప్రెస్ చేస్తున్నాను. ఈ పవర్ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా నాకు మానిటర్లో లైట్ వచ్చింది కానీ డిస్ప్లే అయితే రావడం లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్‌లో మనము ఈ డెస్క్‌టాప్‌ని ఎలా ఆన్ చేయాలి? సో, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అనే దాని గురించి మీకు నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. అంతకుముందు ఎవరైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి నేను క్యాబినెట్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. 2 స్క్రూస్‌ని ఓపెన్ చేస్తే క్యాబినెట్ ఓపెన్ అవుతుంది. చూడండి లోపల మదర్ బోర్డ్ అనేది ఉంది. ఆ మదర్ బోర్డ్‌కి ఇక్కడ నా సిస్టమ్‌లో 2 ర్యామ్స్ ఉన్నాయి చూడండి. ఈ ర్యామ్ ఫస్టు మనం చాలా రోజుల తర్వాత సిస్టమ్‌ని మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి డస్ట్ అనేది ఉంటది. ఈ డస్ట్‌ని మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది ఆన్ అవుతది. సో, ఫస్ట్ ర్యామ్ ఓపెన్ చేయాలి. సో, ర్యామ్ ఓపెన్ చేసి ర్యామ్‌కుండే డస్ట్‌ని నేను క్లీన్ చేస్తాను. చూడండి డస్ట్ ఉంది దీనికి. సో, ఈ డస్ట్‌ని క్లీన్ చేసి మళ్ళీ ర్యామ్‌ని అదే స్లాట్‌లోనే ఇన్సర్ట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్మూత్ క్లాత్ ఉంటే ఆ స్మూత్ క్లాత్‌తో తుడిచైనా సరే ర్యామ్‌ని మీరు మళ్ళీ ఫిక్స్ చేయండి. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ర్యామ్ క్లీన్ చేసిన తర్వాత మనము ఈ పీసీలో బ్యాటరీ అనేది ఉంటదండి. బ్యాటరీ. ఆ బ్యాటరీని ఓపెన్ చేసి, ఆ బ్యాటరీని కూడా క్లీన్ చేయాలి. ఒకవేళ చాలా రోజులు మనం యూజ్ చేయకపోతే బ్యాటరీ డెడ్ అయి ఉంటదండి. సో, కొత్త బ్యాటరీ అయినా తెచ్చి ఎయండి. సో, మెయిన్ కంప్యూటర్ ఆన్ ఉండడానికి గల రీజన్ వచ్చేసి, ఈ బ్యాటరీ ప్రాబ్లమ్ అయినా ఉంటది. లేదంటే డస్ట్‌కి మనము ఈ సిస్టమ్ ఆన్ కాకుండా ఉంటదండి. సో, నా దగ్గర ఒక బ్లోయర్ కూడా ఉంది. సో, బ్లోయర్‌తో కూడా క్లీన్ చేస్తున్నాను నీట్‌గా. సో, డస్ట్ అంతా రిమూవ్ చేస్తున్నాను. చాలా రోజులు ఎత్తిపెట్టాను కాబట్టి డస్ట్ అనేది ఉంటది. ఇప్పుడు చూడండి దీన్ని కనెక్ట్ చేసి ఆన్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇప్పుడు డిస్‌ప్లే వచ్చింది చూడండి. ఇంతకుముందు ఆన్ చేసినప్పుడు డిస్‌ప్లే రాలేదు. ఇప్పుడు మనకి డిస్‌ప్లే వచ్చిందండి. సో, డిస్‌ప్లే వచ్చినా సరే ఆన్ కాకపోతే మీరొకసారి హార్డ్ డిస్క్ పిన్స్ కూడా చూడండి. ఇప్పుడు చూడండి ఆన్ అయింది. సో, 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ర్యామ్ క్లీన్ చేసి పెట్టాలి. నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసి రీఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ డస్ట్ క్లీన్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్‌గా మన సిస్టమ్ ఆన్ అవుతుందండి. ఓకే.